వచ్చింది by reading the banner. Central Institute of Petrochemicals Engineering and Technology, Central Institute of Plastic Engineering and Technology. మరి మన ప్రిన్సిపల్ సార్ గారు ఎంటెక్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ చేశారు, ఎంఏ ఇంగ్లీష్ అండ్ బిస్ట్. సో ఈ కోర్సులు చదివిన తర్వాత సార్ ఒక ఎక్స్పర్టైజ్ అవగాహన చేసింది ప్లాస్టిక్ టెక్నాలజీ పైన. సో ఆ మధ్య మన కర్నూలులో కూడా చూసాము, జనరల్ హాస్పిటల్లో కొంతమంది కాలేజ్ పిల్లలు సెంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి ప్లాస్టిక్ రహిత కర్నూలు వైద్యశాలగా వాళ్ళు ఒక సర్వీస్ చేశారు. సో మరి ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంది, ప్లాస్టిక్ రహిత సమాజం వైపు మనం తీసుకెళ్ళడానికి మరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మన కళాశాల గౌరవ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సార్ బాపట్లలో అయితేనేమి, శ్రీకాకుళంలో అయితేనేమి, అక్కడ ఎంతో మంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులకు, ఉద్యోగులకు ప్లాస్టిక్ టెక్నాలజీ అవేర్నెస్ క్యాంపులో సార్ కూడా పాల్గొని మరి అక్కడ వాళ్ళంతా అవేర్నెస్ తీసుకురావడానికి ఒక వక్తగా సార్ పాల్గొన్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వ్యక్తిలో స్పెషలైజేషన్ ఉంటుంది. మరి సార్లో ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ పైన పడుతుంది, మీరు కూడా తెలుసుకుంటారు ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. Now I invite our team faculty lecturers in computer technique, Sri Vaidhi Ramakrishna Sir garu onto the dais. I invite junior lecturer in medical lab technician A. Somesh garu onto the dais. I invite Sridhar Balasankar, I invite Sekhar Garu on the stage. Thank you. Vallal Chandrani said to me, English subject ఉంది నాకు తెలుసు, నెక్స్ట్ పీరియడ్ నాది ఇంగ్లీష్ ఉంది, కారణం లేకపోవడం వల్ల దీనిపైన అవగాహన కల్పించాలని నాకు ఐడియా వచ్చింది. ప్లాస్టిక్ అంటే ఏంటి అనేది మనం జస్ట్ మీటింగ్ తర్వాత మనం సబ్మిట్ చేస్తాం. సో సార్ గారు చెప్పారు, నేను ఈ ఎంటెక్ జాయిన్ కావడానికి సీటెక్ టెస్ట్ అనేది ఉంటుంది, అది సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. దాంట్లో రాసి నేను 16 వ్యక్తిగా ఆ యూనివర్సిటీలో 16 వ్యక్తిగా జాయిన్ అయ్యాను. టోటల్ 25 సీట్స్ మాత్రమే ఉంటాయి. దానికి 1 lakh అమౌంట్ మా నాన్నగారు ఇస్తే స్వయంగా సర్టిఫికేట్లో ఆ డబ్బులు పెట్టుకొని స్వతహాగా నేనే వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకు సపోర్ట్ ఎవరు రాలేదు. మా నాన్నగారు జాబ్ చేసుకోవడం నాన్నగారి కాన్ఫరెన్స్ అది. తర్వాత ఏపీహెచ్ఆర్డీఏలో 2 సార్లు గ్రూప్ 2 సర్వీసెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నేను వెళ్ళి క్లాసెస్ తీసుకున్నాను. అది మన కాలేజీ నాకు ఇచ్చిన ఒక మంచి వరం. బికాజ్ నాకు ఆల్రెడీ ఆ స్పెషలైజేషన్ ఉంది కాబట్టి అది ఇదే కాదు, ఈ రాష్ట్రాల్లో ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్, సో మల్లికార్జున క్లాసెస్ తీసుకున్నాను. కొన్ని కంపెనీస్కి అడ్వైజర్ కూడా పనిచేశాను. నంది పైప్స్, సూరత్ పాలిమర్స్, మహారాష్ట్ర మందిర్, ఇలా ఎంఎన్సి కంపెనీలకు అడ్వైజ్ చేసి సుధాకర్ పైప్స్కి నేను క్వాలిటీ ఇంజనీర్గా క్యాంపస్ సెలెక్టెడ్. జాబ్ నేను వెళ్తలేదు, జాబ్ నాకు పెట్టుకుంటుంది అని కొద్దిగా నేను ఐ ఫీల్ ప్రౌడ్ బికాజ్ ఐ హైట్ ఆల్రెడీ బీటెక్ ఉంది కాబట్టి దానిపైన పెళ్లి చేసుకుంటే క్యాంపస్ సెలెక్షన్ వస్తే దాంట్లో నేను ఎన్నుకోబడతాను.
ఆడ 1 year చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఒక నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ లెక్కలేని 2 months in Jharkhand, 10 months in China. నాకు వచ్చిన అతి బిగ్ ఆఫ్ సో ఇలా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్ మీకు లేదు, ఐ నో దట్, బట్ దీనిపై ఎంత అంత ప్లాస్టిక్ అంటారు కదా, దాన్ని అవగాహన కల్పిద్దామనే ఒక చిన్న ఆలోచనతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో చివరి వరకు మీరు ఇప్పుడైతే మీకు చెప్తున్నాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు దయచేసి వెళ్ళిపోండి. రామకృష్ణ సార్ గారు మాట్లాడుతున్నారు. Senior lecturers on the dais, my dear students, good morning to all of you. ఈరోజు ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గురించి సార్ మాకు మంచి అవగాహన ఇస్తారు. ఎందుకు ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ఏంటి చిన్న ఇష్యూ, చిన్న టాపిక్ అని అనుకునేవాడు. సార్ శ్రీకాళహస్తిలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉండే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. అదొక ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. ఆ ట్రైనింగ్ సెంటర్లోనే 2 days ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గురించి వివిధ చేయాలి. సెల్వర్ అంటే అవి హానికరంగా పరిణమిస్తున్నాయి రాబోయే కాలంలో, అవి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా జాగ్రత్త. సార్ కూడా ధన్యవాదాలు. మంచి టాపిక్స్ పిల్లలకు డిస్కస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. శుభోదయం. వేదిక నుండి పెద్దలు మన కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎస్ నాగస్వామి గారికి మరియు సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్ గారికి, విజయశేఖర్ సార్ గారికి మరియు సోమేష్ సార్ గారికి, శ్రీధర్మూర్తి సార్ గారికి అందరికి నమస్కారాలు. మరియు విద్యార్థులకు దీవెనలు. ముఖ్యంగా ఈరోజు మనము ప్లాస్టిక్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన సార్ అంతర్గతంగా వివరిస్తున్నారు. సో ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల మనకి ఎటువంటి హానికరమైన వ్యాధులు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. కారణం అంటే మెయిన్ కారణం మనకి ప్లాస్టిక్ వాడడం వల్ల. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల అనేది మనకి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. చూడండి, మనం ఏదైనా ఒక పేపర్ కడితే అది కుళ్ళిపోతుంది, కొన్ని రోజులకు వాడైపోతుంది. కానీ మనం డైలీ వెళ్తాం, రైతు బజార్కి పోతాం, సరుకు షాప్ పోతాం, మనం ఒక బ్యాగ్ లగేజ్ బ్యాగ్ తీసుకెళ్ళాం, అక్కడ వాళ్ళకి కవర్ ఇస్తారు. ఆ కవర్లో మనం పెట్టుకొని వస్తుంటాం. ఆ కవర్ అనేది మనం ఏం చేస్తాము, యూజ్ చేసుకుంటే మనం పడేస్తాం. ఒక కవర్ అనేది దాని జీవనం వచ్చి 1000 సంవత్సరాలు బతుకుతుందంట. చూడండి, అంటే దాని లైఫ్ 1000 సంవత్సరాలు. అంటే అది కుళ్ళిపోదు. దానివల్ల వ్యర్థ పదార్థాలు చేరి మనకి ఎన్నో రకాలుగా హానికరం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో ప్లాస్టిక్ లేని రహితంగా దేశం ఉండాలని చాలా మంది విద్యావేత్తలు, గొప్ప నాయకులు ఎంతో మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అటువంటి జరగట్లేదు. ఎందుకంటే మనకి క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి రావడానికి ముఖ్య కారణం కూడా ఈ యొక్క ప్లాస్టిక్ వల్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్లాస్టిక్ అనేది చీప్ అండ్ బెస్ట్, తక్కువ రకం కాబట్టి చాలా మంది ఈ యొక్క ప్లాస్టిక్ వాడుతారు. ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాగులు కావచ్చు. ఇటువంటి మీరైనా సరే విద్యార్థులు మీ యొక్క తల్లిదండ్రులకు చెప్పాలి. మనం ఏదైనా ఒక షాప్ వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనము ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి. అటువంటి మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే రాను పర్యావరణ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ దశలో వస్తూనే ఉంది. పర్యావరణం వల్ల ఎన్ని రకాల మనకి వ్యాధులు వస్తున్నాయి, ఎన్ని రకాల దెబ్బలు వస్తున్నాయి, అవి ఉల్లిపోయి ఆ స్మెల్ వాటి వల్ల ఎంత వ్యాధులు వస్తున్నాయి అనేది మనకు తెలుసు. ఆల్రెడీ మీరు చదువుతూనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామో అటువంటి చేస్తున్నామని చేయము. కాబట్టి మనకు కూడా మార్పు రావాలి. మన దేశంలో కావచ్చు, మన దగ్గర కావచ్చు, మనతోనే ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా మన దేశాన్ని మార్చుకోవాలి. దానివల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రిన్సిపల్ సార్ గారు వల్ల మీకు వివరంగా అర్థంగా దాని యొక్క మిల్లీమీటర్స్ ఏంటి, దాని సైజ్ ఏంటి, ఎంత కెపాసిటీ నుంచి మనము ఈ యొక్క ప్లాస్టిక్ వాడాలని వివరంగా మీరు చెప్తారు. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ మీద సారు మాకంటే చాలా క్లుప్తంగా లేదా చాలా వివరంగా చెప్పగలుగుతారు. సారు దాంట్లో
కొంత ఎక్స్పర్ట్. ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ సంచులు లేదా ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా జూట్ బ్యాగులు వాడుకుంటున్నారు. సో ప్రభుత్వాలు చెప్పిన ఈ ఫ్యాక్టరీలు తయారు చేసేటువంటి కంపెనీలు మాత్రం వాటిని పంపిస్తూనే ఉన్నాయి. సో మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు, లేదా వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనం కొనుక్కుంటున్నామో మనకైతే తెలియదు. మనం వీలైనంత వరకు చిన్న పాతకాలంలో సేల్ సంచి అంటారు, చేతికి సంచి అంతే. సో అలా వచ్చిన కార్ తీసుకుపోతే కూరగాయలకు కానీ ఆకుకూరలు కానీ పండ్లకు కానీ మనం ఆ ప్లాస్టిక్ కొంతవరకు నిరోధించవచ్చు. సో ప్లాస్టిక్ వల్ల చాలా చాలా అనర్థాలు ఉన్నాయి. ఒక ప్లాస్టిక్ సంచిని లేదా ఒక ప్లాస్టిక్ కవర్ కాల్స్తే దాని నుంచి చాలా పొల్యూటెంట్స్ గాలిలో కలిసి మనకు శ్వాస సంబంధ వ్యాధులు వస్తున్నాయి. సో ఇలాగ ప్లాస్టిక్ నుంచి అనేక అనర్థాలు ఉన్నాయి, దాంతోపాటు లాభాలు కూడా ఉన్నాయి. సో ప్లాస్టిక్ లేకపోతే మనం లేవు. అంటే ఏదైనా కానీ ఫైబర్తో తయారవుతుంది. ఒక పెద్ద ఆటో కానీ, ఒక లారీ కానీ, ఒక కారు కానీ, లేదా మనం వచ్చినటువంటి మనం వాడేటువంటి వస్తువులు అనేకమైనటువంటి కరెంట్కి సంబంధించినటువంటి వస్తువులు, పైపులు, దాని మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి లేయర్ అవన్నీ కూడా ప్లాస్టిక్. సో కంప్లీట్గా మనం ప్లాస్టిక్ నిరోధిస్తే మన మనుగడ కొంచెం ప్రశ్నార్థకం. అలాగని కంప్లీట్గా ప్లాస్టిక్ ఎంకరేజ్ చేద్దామంటే అలాగ కూడా ఎంకరేజ్ చేయడానికి ఆస్కారం లేదు. సో ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలను ఎంత సైజులో ఉన్నటువంటి వాటిని వాడాలి, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి లేదా నష్టాలు ఏంటి అనేవి సార్ గారు చాలా క్లుప్తంగా వివరంగా చెప్తారు. మనకు విని వాటికి అనుగుణంగా మీరు భవిష్యత్తులో దేన్ని వాడాలి, దేన్ని వాడకూడదు, ఏది మనకు నష్టము, ఏది లాభం అనేది మీకు సమాచారం లేదా బయట వ్యక్తులకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక నమస్కారాలు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అక్కడ మళ్ళీ ఏం బయట అడితే ప్లాస్టిక్ వాడదాం కానీ ప్లాస్టిక్ లేకుండా ఉండలే మనం ఖచ్చితంగా మనం వాడాల్సిందే. సో అటువంటి మంచి విషయాన్ని మన సార్ గారు అందరికీ తెలియజేస్తారు. చాలా థ్యాంక్ యూ సార్. ఎంత వాడాలి, ఎంత నీటిలో వాడాలి, ఎంత వాడకూడదని తెలియజేస్తున్నారు. చాలా మంచి విషయంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు Good morning, respected principal and staff members on the dais and off the dais, and my dear students. Today is a milestone in your life. So, SAR selected only senior intern students. Why? Because you are going to leave the college within the months. This kind of opportunity may avoid by the first year. So, the coming next academic year. So, it is one of the good opportunity provided to you. Utilize it properly, and it may be useful for competitive exams which you appear for the purpose of employment opportunities or job opportunities. ముఖ్యంగా మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం ఎవరైనా నలుగురు కలిసారనుకోండి, ఒక ప్లేస్లో టీ తాగేస్తుంటారు, అలా కప్పులు ఇస్తారు. లేదు ఇక్కడ పని చేస్తుంటారు ఒక 5 మంది, ఒక వ్యక్తి వైపు టీ తీసుకొస్తాడు. ఆ మెర్క్యూరీ మెరిసే పేపర్ కవర్ ఉంటుంది కదా, చట్నీలు, సాంబార్లు, టీలు వేడి వేడి ఏవైతే ఆ కవర్లో వేస్తే ఆ కవర్ రెసిస్టెన్స్ ఉండాలి. అంటే ఆ వేడిని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఆ కవర్ ఉండాలంటే వాళ్ళు కెమికల్ అనేది కోట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ కెమికలే ఆ ప్లాస్టిక్లో పూయబడిన కెమికలే ఆ వేడిని రెసిస్ట్ చేస్తుంది. మనమేమో తాగేస్తున్నాం. సాంబార్ చట్నీలు అయితేనేమి, లేదంటే ఇక్కడ కూడా దోశ తెచ్చుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ కవర్, మెర్క్యూరీ కవర్, వేడి వేడి దోశ వేసేస్తారు. అందులో ఉన్న ప్లాస్టిక్ కవర్కు పూసినటువంటి ఆ వేడిని రెసిస్ట్ చేసుకోగలిగిన కెమికల్ ఏమైతుంది, ఆ టీ కావచ్చు, ఆ సాంబార్ కావచ్చు, ఆ టిఫిన్స్ కావచ్చు, స్వాలో చేస్తాయి. వెంటనే మనం తింటాం. దీర్ఘకాలంలో మనకు రాంధ్రాల్లో ఒక లేని డిస్కంఫర్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం వైద్యుల దగ్గరికి వెళ్తే, అయ్యా యు ఆర్ అటాక్డ్, సఫర్డ్ ఫ్రమ్ స్టేజ్ 2, స్టేజ్ 3 ఆఫ్ క్యాన్సర్ అంటున్నారు. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా విలువైన ఖరీదైన వైద్యంగా మనం చూస్తున్నాం. కాబట్టి వాటి పట్ల మీకు అవగాహన కల్పించడానికి మరి బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన కళాశాల గౌరవ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ సార్ ఏర్పాటు చేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే కొన్ని నెలల తర్వాత మీరు బయటికి వెళ్తారు. ఒకనొకప్పుడు ఈ మెమరీ రికలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక మైల్ స్టోన్ అయినటువంటి కార్యక్రమం కూడా మీకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
బాయ్స్ గర్ల్స్ ఏదైనా మీకు ఐడియా ఉంటుంది మాట్లాడతారు. పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఆ మధ్య ఫోటో పెట్టాడు. వీధుల్లో తిరుగుతుంటాయి కదా, మేకలు కావచ్చు, పశువులు కావచ్చు, అవి తిని ప్లాస్టిక్ అరిగిపోక ఇంటెస్టైన్లో ఒక వైపు పేరుకుపోయి అవి ఇల్లిహెల్త్ కావడం వల్ల మరి వాటికి సర్జరీ చేసి 300 కేజీలు ప్లాస్టిక్ అక్కడి ఉండిపోయింది. ఇంత సఫర్ అయిపోయింది ఆ చెవి. కాబట్టి ఆ పాపం ఎవరిని ప్రజలే ఎక్కడ పడితే అక్కడ వేసేయడం. అది గడ్డి నీళ్ళు ఉంటుంది, గడ్డి మధ్యలో ప్లాస్టిక్ తినేస్తుంది. దానికి తెలియదు కదా, సపరేట్ చేసుకోలేదు కదా, దానికి చేతులు లేవు కదా. కాబట్టి ఇక ముందు విద్యార్థులకు మనం ఏం చేయాలంటే ఎక్కడ ప్లాస్టిక్ అన్న తీసుకొని మన బ్యాగులు వేసుకోవాలా, అట్లా మున్సిపాలిటీ దాంట్లో ప్లాస్టిక్ కవర్స్ లో పార్సల్ తీసుకుంటున్నారు. ముఖ్య విషయం ఏమంటే టీ కూడా ఈ మధ్య టీ కూడా పార్సల్లో తీసుకుంటున్నారు. ట్రాన్స్పరెంట్ కవర్లో టీ తీసుకుపోయి ఒక 10 మంది ఒకేసారి తాగుతారు. ఓకే, చాలా ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏమంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్లో పార్సల్ టీ తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా దాంట్లో ఉండే ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ అన్ని మెల్ట్ అయిపోయి ఆ టీలో చేరుతాయి. ఓకే, సో ఒకసారి ఒక కాంట్రాక్టర్ ఇట్లా సంవత్సరం పాటు పార్సల్ తెప్పించుకున్నాడు. కాబట్టి సడన్ గా పడిపోయాడు అనమాట. ఏం చేసి హాస్పిటల్ వెళ్ళిపోతే అతనికి క్యాన్సర్ ఇమీడియట్ గా పోస్ట్ స్టేజ్ అయిపోయి చనిపోయాడు అనమాట. అందువల్ల దయచేసి మీరు ఏ ఒక్కరు ప్లాస్టిక్ కవర్లలో టీ తాగకండి, తెచ్చిన టీ తాగకండి. టీ తాగకపోయినా ఏం కాదు, కానీ ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన టీ తాగకండి. ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.